Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ సారు గారు జగన్ను రాజకీయాల్లో లేకుండా చేస్తారట. ఏపీ రాజకీయాలలో కడప రాజకీయాలే వేరు. ఇక్కడ ఏం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కడపలో ఒకప్పుడు వైసీపీ తరఫున గెలిచి ఆ తర్వాత పార్టీని వీడి టీడీపీలో చేరి ప్రత్యర్థిగా మారి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలను మామూళ్ల కోసం కాంట్రాక్టుల కోసం బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ కూడా విసిరారు. అయితే కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానంగా వైసీపీని తెరపైకి తెచ్చిన ఆదినారాయణ రెడ్డి తన మాటల దాడిని మరింత పెంచారు. వైసీపీ సిమెంట్ ఫ్యాక్టరీల అరాచకాలను తాను అడ్డుకుంటున్నట్లు చెబుతున్న ఆదినారాయణ రెడ్డి మరోసారి ఇదే విషయంపై ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఆయన నేరుగా వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ జగన్ను రాజకీయాల్లో లేకుండా చేస్తామంటూ ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. సిమెంట్ పరిశ్రమల నుంచి వైసీపీ నేతలు లబ్ధి పొందుతున్నారని, వైసీపీ త్వరలోనే కుప్పకూలిపోతుందంటూ ఆది తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కంటే ఇక్కడున్న వైసీపీ వాళ్ళు డేంజర్ అన్నారు. వైసీపీకి ఈసారి 11 సీట్లు కూడా రావన్నారు. జగన్ కోరికలేవి నెరవేరవని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. లిక్కర్ కేసులో కసిరెడ్డి దొరికాడని, జగన్ సహా అందరి బండారం బయటపడుతుందన్నారు. చెట్టే రాలిపోతుంటే ఇక ఆకులు ఈకలు ఏముంటాయంటూ ఆదినారాయణ రెడ్డి వైసీపీపై విమర్శలు గుప్పించారు. గత ఎన్నికలలో బీజేపీ నుంచి జమ్మలమడిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఆదినారాయణ రెడ్డి జిల్లాపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో పొరుగున ఉన్న అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ కుటుంబానికి చెందిన ట్రక్కుల్ని కూడా అడ్డుకున్నారు. ఈ వివాదం సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్ళింది. దీంతో ఇరు వర్గాలను పిలిచి రాజీ చేశారు. అయితే ఆ తర్వాత కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఆదినారాయణ రెడ్డి చేస్తున్న రచ్చపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇదంతా వైసీపీపై పోరాటమే అంటూ ఆది చెప్పుకుంటున్నారు.